హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో జస్ట్ ఒక చిన్న పని ఉండి అయితే బయటకు వచ్చాను అనమాట. జస్ట్ ఏవో కొన్ని తోరలు మాట్లాడదామని చెప్పి ఆ తోరలు మాట్లాడే దగ్గర అక్కడ పిల్లలు ఉన్నారనమాట. సో ఆ పిల్లల్ని అరే కొంచెం నేను ఎట్లా రైడ్ చేస్తున్నాను కదరా, కొంచెం మీరు వీడియో తీసి పెట్టండి. అబ్బే వాళ్ళు ఉన్నారు చూడండి, అసలు హుషారు, ఏం హుషారు ఉన్నారంటే పిల్లలు. మీరు చెయ్యండి మేము చేస్తామని చెప్పి అసలు చాలా అంటే చిన్నపిల్లలు పైగా చిన్నపిల్లల దగ్గర ఏంటి టాలెంట్ అని అనుకుంటే మాత్రం భలే అంటే చాలా బాగా తీశారు. బట్ వాళ్ళని నమ్మి నేను నా ఐఫోన్ వాళ్ళ చేతిలో పెట్టాను అనమాట. అరే ఇది ఐఫోన్ రా, కాస్త జాగ్రత్తగా ఉండండి అని అన్నాను. అంటే అబ్బాయి ఏం కాదండి మేము తీస్తాను కదా అని చెప్పి భలే అయితే చాలా అంటే చాలా బాగా తీశారనమాట. ఫోన్ అది పాడేయకుండా బాగా తీశారు. అసలు మీరు ఇట్లా వెళ్తూ ఉంటే కనుక అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, అదొక వీడియో తీస్తాను, అలా చేయండి, ఈ చెట్ల దగ్గర ఇలా తిరగండి, అలా ఇవన్నీ భలే చెప్పి చిన్నపిల్లలే కానీ వాళ్ళు బాగా అంటే చాలా బాగా తీశారు అనమాట. అంటే చిన్నపిల్లలు అంటే బండ వాళ్ళు ఎలా నడుపుతున్నారు అనుకుంటారేమో, ముందు వాళ్ళు ఫాదర్ ఉన్నారా, వెనకాల ఇద్దరు పిల్లలు కూర్చున్నారు అనమాట. అసలు ఊళ్ళల్లో పిల్లలకి టాలెంట్ లేదు అని అనుకుంటే అసలు అది ఎంత బుద్ధి తక్కువ పనండి. అసలు పిల్లలు టాలెంట్కి ఊరా సిటీనా అని కాదండి, వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళకి ఇలా వీడియో తీయాలి అనే ఒక క్రియేటివిటీ వాళ్ళ మైండ్లో ఉంది. దాన్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేబీ కరెక్ట్గా నా ఫోన్ దొరికింది, నేను దొరికినట్టున్నాను వాళ్ళకి కూడా. సో నాకు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను కూడా ఏంటంటే యాక్చువల్లీ ఫోన్ నేనే పట్టుకోవడం, బైక్ డ్రైవింగ్ అన్నీ నేనే చేయడంలో నాకు కూడా చాలా అంటే చాలా అనీజీగా అన్నట్టు అనిపించేది అనమాట. అంటే నాకు యాక్చువల్గా ఫోను నేను బండి మీద మాట్లాడను, ఎందుకంటే ఫోన్ రింగ్ అయితే నా దగ్గర బ్లూటూత్ కానీ ఆన్లో కానీ లేకపోతే నేను బైక్ అయితే లెఫ్ట్కి పెట్టేసే నేను ఫోన్ మాట్లాడతాను. అలాంటిది ఫోను వీడియో తీయడం అంటే నాకు కొంచెం కష్టం అనమాట. సో ఏంటంటే చాలా రోజులకి నాకైతే మంచి వీడియో పడిందిరా అని అనిపించిందండి. సో పిల్లలకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ వాళ్ళైతే నాకు బాగా అంటే చాలా చాలా బాగా సపోర్ట్ చేశారండి. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. దానికి పోయి ఈ వీడియో షూట్ అని ఇదని అదని నేనే వెళ్ళిందే ఒక పని మీద పోయాను. సో ఆ పని ఈ వీడియో షూటు అది ఇది అనుకుంటూ మొహానికి కనీసం అసలు ఏ స్కార్ఫ్ కానీ అసలు ఏ హెల్మెట్ కానీ ఏది పెట్టకుండా వెళ్ళడమేమో. అబ్బా అసలు ఏంటంటే మామూలుగా లేదనమాట. ఈరోజు అయితే నిజంగా నిప్పులు చెరుగుతుందిరా అన్నట్టుంది. సో దానికి పోయి అసలు వర్క్ అంతా పెండింగ్లోనే ఉంటుంది, నాకు సరిగ్గా వెళ్ళి చేయటం ఒకటి అవ్వట్లేదని చెప్పి నేనేం చేశానంటే అసలు ఈరోజు ఎర్లీ మార్నింగ్సే లేచి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయకుండా ఫాస్ట్గా నేను 7:30కి అట్లా ఇంటి దగ్గరే స్టార్ట్ అయిపోయాను అనమాట. అంటే మేబీ 9 కన్నా రిటర్న్ అవ్వకపోతానా అని అనుకున్నాను, కానీ చెప్పాలంటే అసలు 3 వరకు నేను ఈరోజు అయితే ఇంటికి పోవడానికే కుదరలేదనమాట. అంటే పని కూడా అలా ఉంది, అవ్వలేదు. అక్కడి నుంచి వేరే చోటుకి, అక్కడి నుండి వేరే చోటుకి ఇలా లింకప్లా అయిపోయి అసలు ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. సో ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదండి. ఎండ రైడ్ మొత్తం అన్నీ కలిసి వచ్చేసినాయి ఈరోజు. ఈ రైడ్ విషయం అంతా పక్కన పెడితే ఇప్పుడైతే నేను ఒక చిన్న టాపిక్ చెప్దాం అనుకుంటున్నానండి. ఇన్స్టా ఓపెన్ చేయగానే నిన్నటి వరకు పికిల్స్ గురించి పోయింది, ఇప్పుడు ఏంటంటే డైట్ గురించి ఏదో నడుస్తూ ఉందన్నమాట, కాంట్రవర్సీ. ఈ 2 విషయాల్ని పక్కన పెడితే ఎప్పుడైనా సరేనండి ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి బ్లైండ్గా మనమైతే నమ్మేసి దాన్ని అయితే ఎప్పుడు ఫాలో చేయకూడదండి. ఎందుకంటే మనకంటూ బాడీ ఏది అడ్జస్ట్ అవుతుందా అనేది మన బాడీ మనల్ని డిమాండ్ చేస్తుంది. సో దానికి తగ్గట్టుగానే ఏదైనా డైట్ ఫాలో చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే
ఏదైనా సరే ఆయుర్వేదం మెడిసిన్సే అవనివ్వండి, తర్వాత ఆర్గానిక్ ఫుడ్డే అవనివ్వండి, ఏదైనా తీసుకున్నా అంటే ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు ఆర్గానిక్. మెడిసిన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏదైనా మనం ట్రై చేస్తున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఏంటంటే ఆ డాక్టర్ దగ్గర మనం మెడిసిన్ తీసుకున్న డాక్టర్ అయినా సరే ఒక పర్టికులర్ టైంకి ఆ మెడిసిన్ ఆపేయండి అని చెప్తారనమాట. అలా చెప్పకపోతే ఏమవుతుందంటే అవి ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడిపోతుంది. సో ఏంటంటే డైటే అవనివ్వండి, మెడిసిన్సే అవనివ్వండి, మనంతటా మనం తయారు చేసుకునే మెడిసిన్స్ అయినా సరే కానీ ఒక టైం వరకు వాడిన తర్వాత ఆ మెడిసిన్ ఆపి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి కావాలంటే దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి కొన్ని రెమెడీస్ అనేవి తీసుకుని ఏదైనా సరే వాడాలన్నమాట. సో మనకి ఏదో చెప్తున్నారు విటమిన్స్ అన్నీ మనం ఇలా తీసేసుకుంటూ వచ్చేస్తాయి, లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మనమే నేచర్ నుంచి వచ్చేస్తుంది కదా అని తయారు చేసి వాడేసుకున్నాం అనుకోండి, మొత్తానికి మన హెల్త్ అయితే సమస్తం పాడైపోతుంది అనమాట. సో అలాంటి పనులు ఏమీ చేయొద్దండి. ఏదైనా మేజర్ కంప్లైంట్ ఉంటే ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం హెల్త్ పరంగా వెయిట్ లాస్ అవ్వాలని అవన్నా జరగాలి అని అంటే దానికి మనం తీసుకునే ఫుడ్, దానికి మనం చేసే ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన బాడీ తత్వం కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పినవన్నీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్తున్నానండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ స్వీటీ.